హాయ్ ఫ్రెండ్స్. ఐసీటీ 10 ఎక్స్టర్నల్ కాస్ట్ కోర్స్ చదవడం కొంచెం కష్టం. అది కాకుండా చాలా టైం పడుతుంది. రెగ్యులర్గా కోడింగ్ చేసేవాళ్ళు షీట్ తర్వాత ఇంకో షీట్, ఇంకో షీట్ తర్వాత ఇంకో షీటు, యాక్చువల్గా ఈఎండ్ఎం అలాంటివి చేసేవాళ్ళు ఏంటంటే ప్రతి 4-5 షీట్లకి ఏదో ఒక యాక్సిడెంట్ కేసు అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కోడ్స్ పెద్దగా సెట్ చేయడం అనేది టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ చెప్తున్న ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా వాళ్ళు ఈ కోడ్స్ని మెమరైజ్ చేయొచ్చు. సో ఇదేం లేదు, చాలా సింపుల్. ఇక్కడ హారిజాంటల్ అండ్ వర్టికల్ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ మీట్ అయ్యే చోట మీకు కోడ్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు పెడెస్ట్రైన్ యాక్సిడెంట్ అయింది అనుకోండి. పెడెస్ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఇక్కడ V00. సో అదే కోడ్. సో పెడెస్ట్రైన్ ఒకవేళ మోటార్ సైకిల్ కానీ బైక్ కానీ తో యాక్సిడెంట్ జరిగితే, అంటే నడిచే వ్యక్తి ఎప్పుడైనా మోటార్ సైకిల్ ఇచ్చి గుద్దచ్చు, లేకపోతే ఇతను వెళ్ళి మోటార్ సైకిల్కి వెళ్ళి గుద్దచ్చు, లేకపోతే ఏదైనా బైక్ ఇచ్చి యాక్సిడెంట్ జరగచ్చు. అలా జరిగినప్పుడు V01. అలానే పెడెస్ట్రైన్ పెడల్ సైకిల్ V02. అలానే ఇక్కడ ట్రంక్ కానీ కార్ కానీ వ్యాన్ కానీ ఏదో ఒకటి మూడిట్లో విత్ పెడెస్ట్రైన్తో యాక్సిడెంట్ జరిగితే V03 వస్తుంది. అలానే బస్ కానీ హెవీ వెహికల్స్ కానీ V04. అలానే ట్రైన్ అయితే V05. ఇక్కడ కూడా మీరు చూడండి, ఈ పెడెస్ట్రైను ఇక్కడ ఉన్న పెడెస్ట్రైను, ఈ వర్టికల్గా ఉన్న పెడెస్ట్రైన్ ఉన్న యానిమల్ కానీ అన్నీ ఒకే సీక్వెన్స్లో వస్తాయి. V00, V10, VT0, V30, V40, V50, 60, 70 అన్నీ ఇలా వర్టికల్గా ఉన్నాయన్నీ అలానే ఉంటాయి. V11, 21, 31, 41, 51, 61, 71, అలానే 12, 22, 32, 42, 52, 62 అలా. సో ఈ టేబుల్ కనుక మీ దగ్గర ఉంటే కోడ్ కొంచెం ఈజీగా ఎతకచ్చు. అలానే ఇక్కడ ఈ చివర ఫాల్ ఆర్ అదర్ టర్నింగ్ ఉంది కదా, దీని పక్కన ఇంకోటి కూడా ఉంది. నాకు పేజీ సరిపోక నేను రాయలేదు, అది చూపిస్తాను. ఇదన్నమాట అదర్ అండ్ అన్స్పెసిఫైడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్. ఈ చివరి ఇంకో లైన్ వస్తుంది అన్నమాట, ఇంకో వర్టికల్ లైన్ వస్తుంది. అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల మీకు ఇక్కడ రాస్తాను. సో ఈ విధంగా సపోజ్ ఇప్పుడు బస్సు ఉంది, బస్సు వెళ్ళి ఇంకో బస్సుతో యాక్సిడెంట్ అయింది. సో ఒక బస్సు వచ్చి ఇంకొక బస్సును గుద్దింది అనుకుందాం. సో స్ట్రైక్ అయింది అనుకుందాం. సో బస్సు ఇంకో బస్సుతో, ఇక్కడ ఒక బస్సు ఉంది, ఇక్కడ వర్టికల్ లైన్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది బస్సు. సో బస్సు అంత V74. సో V74 సిరీస్లో మీకు 2 బస్సులు, ఒకదానికి ఒక బస్సు స్ట్రైక్ అవ్వడం కానీ ఇంకేదైనా 2 బస్సులు ఇన్వాల్వ్మెంట్ ఉన్న యాక్సిడెంట్స్ అన్నీ మీకు V74లో దొరుకుతాయి. అలానే ఒక కారు, ఒక ట్రైను, ఈ 2 ఎక్కడ మీట్ అవుతున్నాయి చూసుకోండి. V45. కారు ట్రైన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న అన్ని యాక్సిడెంట్లు V45 సిరీస్లో ఉంటాయి మీకు. సో ఈ విధంగా మనం ఈ ఎక్స్టర్నల్ కోడ్స్ని ఎక్స్టర్నల్ కోడ్స్లో యాక్సిడెంటల్ కోడ్స్ మాత్రమే, వీటికి ఈ షీట్ మొత్తం యాక్సిడెంటల్ కోడ్స్ మాత్రమే, కొంచెం ఈజీగా ఎతకచ్చు. అలానే యానిమల్ రైడ్స్ కానీ ఆక్యుపెంట్ ఆఫ్ యానిమల్ కానీ ఏదైనా రైడ్ చేస్తారు కదా, హార్స్ రైడింగ్ అలాంటివి జరిగేటప్పుడు, ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ కోడ్స్ వస్తాయి. అలానే రైల్వే యాక్సిడెంట్స్, ఓన్లీ రైల్వే యాక్సిడెంట్స్. ఇంతకేమో రైల్వే కారు అలా చూపించాం. ఇవన్నీ ఓన్లీ ట్రైన్ కాదు, ట్రైన్తో పాటు ఇంకోటి ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. అలా కనుక ఓన్లీ ట్రైన్ యాక్సిడెంట్స్ ఉన్నాయనుకోండి V85, 81. అలానే పవర్డ్ స్ట్రీట్ కారు, మినిమం మెయిన్లీ యూజ్డ్ ఇండస్ట్రియల్ ప్రెమిసెస్కి అయితే ఈ కోడ్స్. అలానే అగ్రికల్చర్ వెహికల్స్ ద్వారా ఏమైనా యాక్సిడెంట్ అయితే V84 అండ్ కన్స్ట్రక్షన్ వెహికల్స్ అయితే V85. సో ఇది నాకు తెలిసి కొంచెం ఉపయోగపడుతుంది. యాక్చువల్గా చాలామంది కోడర్స్కి ఈ విషయాలు తెలిసే ఉంటాయి. ఎవరైనా బిగినర్స్ కోడింగ్ చేయడం కొంచెం ప్రాబ్లంగా ఉండి కొంచెం కష్టపడే వాళ్ళకి బహుశా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.